హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు క్లైమేట్ చాలా చల్లగా ఉందండి. చాలా బాగుంది. చాలా హాయిగా ప్రశాంతంగా ఉందండి. టెర్రస్ మీదకి వస్తే లిల్లీస్ కూడా బాగా వస్తున్నాయి మన గార్డెన్లో. చూడండి ఎంత బాగున్నాయో లిల్లీస్. అమర్ లిల్లీ, స్పైడర్ లిల్లీ బాగా వస్తున్నాయండి. ఇంకా వర్షాలు పెడితే రెయిన్ లిల్లీస్ కూడా వచ్చేస్తాయి. ఈరోజు మనం పుదీనా నాటుకుందాము. ఈ 2 టబ్బుల్లో పుదీనా నాటుకుందాము. పుదీనా హెల్త్కి చాలా మంచిదండి. పుదీనాని కొంచెం లావు కాడలు చూసి తీసుకోవాలి మనం నాటుకునేటప్పుడు. అప్పుడు ఈజీగా నాటుకుంటాయండి ఈ కొమ్మలు. ఇప్పుడు పుదీనా కొమ్మల్ని కట్ చేసుకుందాము. ఇలా 2 కొమ్మలు కట్ చేద్దామండి ఒక్కొక్కటి. పుదీనా టీ మాత్రం చాలా బాగుంటాయండి. మా ఇంట్లో ఎక్కువ పుదీనా వాడేది టీ కోసమే. టీకి మాత్రం బాగా వాడతామండి పుదీనా. పుదీనా టీ కూడా చాలా బాగుంటాయి. పోయిన సంవత్సరం నేను ఆగస్టులో వేసానండి పుదీనా. 2 టబ్బుల్లో 2 చిన్న ట్రేలలో వేసాను. చిన్న ట్రేలల్లో వేసినవి మాత్రం వాష్ ఏరియాలో పెట్టానండి టీ కోసం. టబ్బుల్లో వేసింది మాత్రం గార్డెన్లోనే ఉంచాను, కర్రీస్లోకి పనికి వస్తుందని. టీ కోసం మాత్రం 2 చిన్న ట్రేలల్లో నాటానండి. ఉదయాన్నే టెర్రస్ మీదకి ఎక్కడెక్కుతామని చెప్పేసి వాష్ ఏరియాలో పెట్టాను. వెంటిలేషన్ ఉండాలండి బాగా. పుదీనా పెరగాలంటే గాలి వెలుతురు బాగుండాలి. వాష్ ఏరియాలో కూడా ఎండ రావాలి కొంచెం. ఇవి సరిపోతాయండి ఈ టబ్లోకి. చాలా ముక్కలే కట్ చేశాను. వాష్ ఏరియాలో గాలి వెలుతురుంటే బాగా పెరుగుతుందండి. ట్రే నిండా పెరిగింది మా ఇంట్లో. అది మాత్రం టీకి వాడతాను. ఈ టబ్బుల్లో వాడింది కర్రీస్కి వాడతాను. మాకు ఇప్పటిదాకా వచ్చిందండి పుదీనా. మళ్ళీ ఇప్పుడు నాటుతున్నాను. ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి కదా. అడుగున ఆకులు తీసేయాలి, తీసేసి నాటుకోవాలి. అంతేకాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది పుదీనా. పెంచుకోవటం కూడా చాలా ఈజీ. కొమ్మలు వేస్తేనే బతుకుతుంది. ఒక చిన్న ట్రేలో 4-5 కొమ్మలు నాటుకున్నా కూడా సరిపోతుందండి. మనకి ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి, ఇలా నాటుకుంటే నాటుకుపోతుంది. పుదీనా పచ్చడి చాలా బాగుంటుందండి. పుదీనా పచ్చడి అయితే హెల్త్కి కూడా చాలా మంచిది. నేను దాదాపుగా అన్ని కూరల్లో వేస్తుంటానండి. కొంచెం కరివేపాకు వేసినట్టు కొంచెం వేస్తాను, 4-5 ఆకులు, హెల్త్కి మంచిదని. కరివేపాకు ఒకటి, పుదీనా ఒకటి, కొత్తిమీర ఒకటి కర్రీస్లో తప్పకుండా వాడాలండి. ఇవి హెల్త్కి చాలా మంచిది మనకి. బాగా నిండుగా నాటుకుందామండి. కుండి నిండుగా బుషీగా వచ్చేస్తుంది ఇలా నిండుగా నాటుకుంటే. కొన్ని కొమ్మలు పోయినా కానీ మనకి బుషీగా వచ్చేస్తుంది.
సరిపోతుందండి. ఇంకా ఈ టబ్బు నిండా ఎక్కువగానే నాటాను. ఒక టబ్బులో నాటానండి. ఇంకా రెండో టబ్బులో నాటుకుందాము. కొమ్మల్ని కట్ చేస్తున్నా. కొమ్మల్ని నీట్గా కట్ చేసుకోవాలండి. చెప్పాను కదండి, కొంచెం లావుగా ఉన్న కొమ్మల్ని తీసుకోండి, ఈజీగా నాటుకుంటుంది. కుండీ నిండుగా నాటుకుంటే బుషీగా వచ్చేస్తుందండి మనకి పుదీనా. ఇంకా మనం అన్ని కూరల్లో, టీలో బాగా వాడుకోవచ్చండి. మీరు కంపల్సరిగా ఒక ట్రే మాత్రం వాష్ ఏరియాలో పెట్టుకుని టీ కోసం ట్రై చేయండి. టీ చాలా బాగుంటాయండి. రోజంతా హుషారుగా హెల్దీగా ఉంచుతుంది పుదీనా టీ. నేను రోజుకు ఒకసారే తాగుతానండి, కానీ పుదీనా టీనే తాగుతాను. చాలా ఇష్టం అండి మా ఇంట్లో. కూరలోకి ఉన్నా లేకపోయినా టీకి మాత్రం ఉండాలండి మా ఇంట్లో. అన్నీ కట్ చేశానండి కొమ్మలు. ఇంకా నాటుకుందాం. మనం మొన్న నింపుకున్నాం కదండి టబ్బులు, ఆ టబ్బుల్లో నాటుతున్నాను. మట్టి మాత్రం మంచిగా గలపాలండి. పుదీనా బుషీగా హెల్దీగా పచ్చగా రావాలంటే మట్టి చాలా ఇంపార్టెంట్. మట్టిలో అన్ని రకాలు ఉండాలండి. మట్టిలో 50% మట్టిలో 30% ఎరువు ఉండాలి, 10% ఇసుక, 10% వరిపొట్టు, కొంచెం వేపపిండి ఉండాలండి. అలా కలిపి టబ్బుల్ని నింపుకోవాలి. మనం ఆకుకూరలు వేసుకోవాలన్నా, కూరగాయలు విత్తనాలు చల్లుకోవాలన్నా, మనం మొక్కలు నాటుకోవాలన్నా అలా తయారు చేసుకోవాలండి మట్టిని. మనం ఫస్ట్ టబ్బుల్ని నింపుకొని పెట్టుకుంటే మనం ఏవి నాటుకోవాలంటే అవి నాటుకోవచ్చండి ఈజీగా. వర్షాకాలం కదండి, అప్పుడప్పుడు మనం మట్టి కలుపుకుని నాటుకోవాలి అంటే వర్షాలు పడుతూ ఉంటాయి. అప్పుడు మనకి మట్టి కలుపుకోవటానికి వీలుండదండి, మట్టి తడిసిపోతుంది. అందుకని వర్షాలు లేనప్పుడు మట్టిని రెడీ చేసుకోవాలి మనం టబ్బుల్లో. ఇంకా మనం ఎప్పుడైనా నాటుకోవచ్చండి మట్టిని రెడీ చేసుకుంటే. ఇలా నాటుకోవాలి, మనం టబ్బు నిండా నాటుకోవాలి. ఒక్క వర్షం పడింది అనుకోండి ఈజీగా నాటుకొని పోతుంది. ఇక్కడ పెడుతున్నానండి కొమ్మల్ని. ఇప్పుడు ఒక్కొక్క కొమ్మ తీసుకొని నాటుకుందాము. మీరు కూడా పుదీనా ట్రీని ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. తాగడానికి టేస్టీగా సూపర్గా ఉంటాయి. ఎందుకంటే నేను తాగి చెప్తున్నానండి, అందుకని రోజు తాగినా కానీ తాగాలనిపిస్తుంది పుదీనా టీ. ఇంకా మనం ఎన్వీలో బాగా వాడతాం కదండి పుదీనాని. పుదీనా లేకపోతే ఎన్వీనే లేదండి. ఖచ్చితంగా పుదీనా వేయాలి, ఎన్వీలో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ కొమ్మల్ని నాటడమేనండి. ఇంకా ఒకటి కాకపోతే 2 కొమ్మలైనా నాటుకోవచ్చు మనం. ఇంకా పచ్చగా హెల్దీగా పెరుగుతుంది మనకి పుదీనా. చాలా ఈజీ అండి పెంచుకోవటం మాత్రం. మిగతా అయితే కొత్తిమీర అయినా
ఆకుకూరలైనా తోటకూర లాంటివి విత్తనాలు చల్లుకుని అవి వస్తాయో రావో అని చూసుకుంటూ ఉండాలండి. ఇదైతే కొమ్మల్ని నాటుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి. అన్ని ఆకుకూరల్లో ఈజీగా పెంచుకోవచ్చండి పుదీనా. ఆకుకూరలు పెంచుకోవటమే చాలా ఈజీ అండి, అలాంటిది పుదీనా పెంచుకోవడం ఇంకా ఈజీ. ఇందులో కూడా ఖాళీ ఉందండి, నాటుతాను. మనం ఖాళీని అసలు వదలకూడదు. ఎంత ఖాళీ ఉంటే అన్నిటిలో పెట్టాలి ఖాళీలో. అలా నాటుకోవటమేనండి. చూసారా, గ్యాప్ లేకుండా నాటాను. మీరు కూడా అలా నాటండి, చాలా బాగా హెల్దీగా వచ్చేస్తుందండి పుదీనా. మన ఇంటికి సరిపోతుందండి 2 టబ్బుల్లో. నేను ఇంకా 2 ట్రేలల్లో కూడా వేస్తాను. రెండు టబ్బుల్లో వేసానండి, ఇంకా ట్రేలో కూడా వేస్తున్నాను. ఇది పనికిరాని ట్రే అండి, వేస్ట్గా పక్కన పడేస్తే నేను పుదీనా నాటాను. పుదీనా నాటి వాష్ ఏరియాలో పెట్టానండి. అది ఇప్పటిదాకా వచ్చిందండి, చూడండి. ఇంకా బాగా హెల్దీగా వస్తూనే ఉంది. ఖాళీగా ఉంది కదండి, ఈ ఖాళీలో నాడదాము. ఈ పుదీనా నేను పోయిన సంవత్సరం ఆగస్టులో వేసానండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తూనే ఉంది, చిన్న ట్రే అయినా కానీ. అందుకనేనండి నేను చెప్పేది, వేస్ట్ ఎయ్యి పడేయొద్దండి. ప్రతి దానిలో కూడా మనం మొక్కల్ని నాటుకోవచ్చు, ఏది పడేయకూడదు. మనం మొక్కల్ని పెంచేవాళ్ళం, అన్నిట్లో మొక్కలు నాటచ్చు. ఇట్లా మట్టిని లూజ్ చేయాలండి, లూజ్ చేసి నాటుకోవాలి మనం. ఇప్పుడు కొమ్మల్ని కట్ చేద్దాము. ఇలాంటి కొమ్మేసినా కానీ ఈజీగా వచ్చేస్తుందండి పుదీనా. అందుకనే చెప్తున్నానండి, చాలా ఈజీ పుదీనా పెంచుకోవటం. నాటుదామండి. ఇందులో నాటి వాష్ ఏరియాలో పెడతానండి, మళ్ళీ మనకి టీకి పనికొస్తుంది. రోజు ఉదయాన్నే పైకి రాలేం కదండి టీ కోసం. అందుకని మనం ఒక పనికిరాని ట్రేలు ఉంటాయి కదండి, ట్రేలు కానీ బాస్కెట్స్ ఏమైనా కానివ్వండి, వాటిల్లో కనుక మనం 4 కొమ్మలు వేసామంటే మనకి టీకి సరిపోతుంది. ఇలా నాటుకోవటమే. 4 కొమ్మల్ని నాటితే మళ్ళీ బుషీగా ట్రే నిండా వచ్చేస్తుందండి. ఇదేమో అంతకుముందు పుదీనా. చెప్పాను కదండి, మట్టి మాత్రం మంచిగా ఉండాలి బాగా బుషీగా రావాలంటే.
ఇలా వరుసన నాటుకోవాలండి మనం. చూడండి, 2 టబ్బుల్లో ట్రేలో నిండుగా నాటానండి పుదీనా పెంచుకోవడం చాలా ఈజీ అండి, చాలా హెల్దీ కూడా మన ఫ్యామిలీకి. పుదీనా పెంచుకోవడానికి టబ్బులే అవసరం లేదండి. మన దగ్గర ఏ వేస్ట్ మెటీరియల్ ఉన్నా కూడా ఆ మెటీరియల్లో పెంచుకోవచ్చు మనం ఈజీగా. అందుకని మీకు ఈ ట్రే కూడా చూపిస్తున్నానండి. ఇది వేస్ట్ మెటీరియల్, పనికిరానిదండి, పక్కన పడేసాము. ఉపయోగం లేదు కాబట్టి, మనం వాడుకోవడం లేదు కాబట్టి పక్కన పడేసాము. పక్కన పడేసేవన్నీ కూడా మనం మొక్కలు నాటుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అందుకని చూపిస్తున్నానండి మీకు ఈ ట్రేని. టబ్బులే అవసరం లేదు. మనం పుదీనా పెంచుకోవాలంటే దేనిలోనైనా సరే 4-5 కొమ్మలు నాటామంటే మనం వేస్ట్ మెటీరియల్లో ఈజీగా పెరుగుతుంది. డబ్బాలలో కూడా పెంచుకోవచ్చండి. వేస్ట్ డబ్బాలలో, నూనె క్యాన్లలో, ఆయిల్ క్యాన్లలో, ఎలాంటివైనా మనకి పనికిరాని వేస్ట్ మెటీరియల్లో మనం ఈజీగా పెంచుకోవచ్చు. పుదీనాని చక్కగా పెరుగుతుందండి. ఎలా నాటినా కానీ పెరుగుతుంది పుదీనా. మనం అన్ని కూరల్లో కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా ఉదయాన్నే మనకి ఇష్టమైన టీ తాగొచ్చండి, పుదీనా టీ. ఆ రోజంతా హెల్దీగా హుషారుగా ఉంటారు పుదీనా టీ తాగితే. నేను చాలా ఇంపార్టెంట్ ఇస్తానండి పుదీనాకి. అందుకనే ఫస్టే పుదీనా నాటుతున్నాను, తర్వాతనే ఆకుకూర విత్తనాలు చల్లుతానండి. ఇప్పుడు ఈ 3టికి మనం వాటర్ ఇచ్చేద్దాము. ఈ 100 రూపాయల టబ్బులో గెనుసుగడ్డని నాటాం కదండి. చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయో, చాలా మొక్కలు వచ్చాయండి. నేను ఫస్ట్ టైము నాటాను గెనుసుగడ్డని. మరి ఇవన్నీ గెనుసుగడ్డ మొక్కలేనేమో నాకైతే తెలియదండి. మీకు తెలిస్తే మాత్రం కమెంట్లో పెట్టండి. చాలా మొక్కలు వచ్చాయి. మరి నేను నాటింది మాత్రం ఒక్క గెనుసుగడ్డేనండి. చూడండి టబ్బు నిండా వచ్చాయి 100 రూపాయల టబ్బులో. మీరు కమెంట్లో మాత్రం తప్పకుండా పెట్టాలి. నాకైతే తెలియదండి, ఫస్ట్ టైం నాటాను. మన గార్డెన్లో కూడా గెనుసుగడ్డ పెంచాలని అందుకని నాటానండి. దీని గురించి అయితే నాకు తెలియదు, అందుకని మీరు కామెంట్లు పెట్టాలి. చాలా మొక్కలు వచ్చాయి. మరి ఇవన్నీ గెనుసుగడ్డ మొక్కలా కాదా, అసలు ఏంటి ఇన్ని మొక్కలు వచ్చాయి, వీటి గురించి కామెంట్ పెట్టండి. ఇంకా పుదీనాకి వాటర్ ఇచ్చేద్దాము. గెనుసుగడ్డని నాటడం ఫస్ట్ టైం అండి, అందుకని తెలియలేదు నాకు. గెనుసుగడ్డని కూడా పెంచుదామని చెప్పేసి నాటాను. ఒకసారి ట్రై చేస్తేనే కదండి తెలిసేది. అందుకని మీరు తప్పకుండా కమెంట్లో పెట్టండి. ఈ టబ్లో కూడా ఇచ్చేద్దాము వాటర్ని. ఒక్కొక్క టబ్బులో 2 ఇచ్చేద్దాము. ట్రేలో కూడా ఇద్దామండి. ఆల్రెడీ తడిగానే ఉంది మట్టి ట్రేలో, కొంచెం అయితే సరిపోతాయి. మీరు కూడా పుదీనాని వేస్ట్ మెటీరియల్లోనైనా పెంచడానికి ట్రై చేయండి.